హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో కర్ణాటక స్టైల్ వెజ్ తొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక వెల్లుల్లి తీసుకున్నాను, 1 ఇంచు అల్లం తీసుకున్నానండి, లేదా శొంఠి తీసుకున్నాను. ఇందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజ్ ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ అనేది బాగా కొంచెం రోస్ట్ అవ్వాలండి. ఆనియన్ రోస్ట్ అయిన తర్వాత నేను 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఆనియన్ టమాటో అనేది బాగా మగ్గాలి. ఇప్పుడు ఆనియన్ మగ్గింది కాబట్టి నెక్స్ట్ ఇందులోకి 1 కప్ పుదీనా తీసుకున్నాను, 1 కప్ కొత్తిమీర ఆకు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మనం బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది మొత్తం వేగిన తర్వాత మనం దీనిని ఒక మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ సేమ్ కుక్కర్లోకి మనం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసాక నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇది కొంచెం రోస్ట్ అవ్వగానే నెక్స్ట్ ఇందులోకి మనం ఇది రోస్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ వస్తుందండి, ఫ్రాగ్రెన్స్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ 1 కప్ బఠానీ తీసుకున్నాను. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు బఠానీలు పొటాటోస్ అనేది కొంచెం బాగా వేగాలండి. వేగిన తర్వాత నేను 1 కప్ సోయా చంక్స్ని ముందుగానే తీసి నానబెట్టుకొని వాటిని నేను ఈ కుక్కర్లో వేసుకుంటా ఉన్నానండి. ఈ సోయా చంక్స్ అనేది ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇంకా నాన్ వెజిటేరియన్స్ చికెన్ తింటారు, వెజిటేరియన్స్ అయితే సోయా చంక్స్ సేమ్ చికెన్ టేస్ట్ లానే వస్తుందండి వెజిటేబుల్ రైస్ మనం చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఇందులో నేను 1 పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇందాక మనం సపరేట్గా తీసి పెట్టుకున్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని మనం ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి ఆ పేస్ట్ని నేను యాడ్ చేసుకుంటా ఉన్నానండి. ఈ పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా రైస్ కానీ పలుచగా లేకుండా కొంచెం థిక్నెస్తో మసాలా ఎక్కువ వేసినట్టుగా ఉంటుంది. ప్లస్ ఈ మసాలాస్ అన్నీ హోమ్ మేడ్ మసాలాస్ అండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇందులోకి మనం కొబ్బరి అనేది 1 కప్ తీసుకున్నాను. నేను ఇక్కడ కొబ్బరి అనేది మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ని మనం కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్కి కొంచెం సాల్ట్ టేస్ట్ అనేది పడుతుంది బాగా. నేను ఇక్కడ బియ్యం అనేది 2.5 గ్లాసెస్ బియ్యం తీసుకుంటా ఉన్నాను. ముందుగానే వాష్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. 1/2 అవర్ ముందర ఆ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుంటా ఉన్నాను, 2 టేబుల్ స్పూన్స్. ఇక్కడ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత నేను తీసుకున్న 2 గ్లాసెస్ బియ్యంకి నేను ఇక్కడ 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇలా వేయడం వల్ల రైస్ అనేది పలుకుగా బాగుంటుందండి, నున్నగా కాకుండా. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. ఈ వాటర్ బాయిల్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ దాకా పడుతుంది. వాటర్ బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యంని యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత మనం దీనిని కాసేపు ఓపెన్లోనే ఉడకనివ్వాలండి. ఒక 50% ఉడికిన తర్వాత మనం దీనికి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఓపెన్లో ఉడికేటప్పుడు ఏమంటే వాటర్ ఏమైనా ఎక్సెస్ ఉన్నట్లయితే ఇక్కడ ఆవిరైపోతుంది. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అవ్వాలండి. ఓపెన్లోనే బాయిల్ అవుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటా ఉన్నాను. నేను ఈ రైస్కి క్యాప్సికమ్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటా ఉన్నానండి. ఫస్టే వేసుకున్నట్లయితే క్యాప్సికమ్ అనేది నున్నగా అయిపోతుంది. ఈ వెజిటేబుల్ భిన్న బాయిల్ అవుతుంది కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చండి. ఓపెన్లో ఉడికిపెట్టినట్లయితే వాటర్ అనేది చాలా తక్కువ అయిపోతుంది, రైస్ అనేది కూడా పలుకుగా చాలా బాగా వస్తుంది. ఫైనల్గా మన వెజిటేబుల్
వెజ్ దొన్నె బిర్యానీ అనేది రెడీ అయిపోయింది కర్ణాటక స్టైల్. మీరు కానీ ట్రై చేసి చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్